హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ బ్లూ ప్రిన్సెస్ ఛానల్. గైస్, ఇప్పుడు వరకు అయితే నా వీడియోస్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో మీకోసం వచ్చేసాను. సో కొంచెం ఇల్లు షిఫ్టింగ్ వల్ల వైఫై లేకపోవడం, ఇల్లు షిఫ్టింగ్ వల్ల కొంచెం బిజీగా ఉన్నాను. బట్ ఈ రోజు నుంచి ఐసెట్ గురించి ఫుల్ అప్డేట్స్ డే టు డే మీకు అయితే వస్తూనే ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందు ప్రీవియస్ 2024 వీడియోస్ కూడా చూడండి. మీకు నచ్చితేనే టాపిక్ కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను డ్యామ్ షూర్గా చెప్పగలను మన వీడియోస్ చాలా యూస్ఫుల్ అవుతాయి. సో ఇప్పుడు ఏంటి అంటే కంటెంట్ ఏపీ ఐసెట్ 2025. సో చాలామందికి అయితే డౌట్ ఉంది, ఫైనల్ కీ షీట్ 21 మే 2025 రిలీజ్ చేస్తారా లేదా, మే 21న ఫైనల్ కీ షీట్ అనేది రిలీజ్ చేస్తారా లేదా, ఏమైనా చేంజెస్ ఉండొచ్చా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అలాగే ప్రిలిమినరీ కీలో వచ్చిన మార్క్సే ఫైనల్ మార్క్సా లేదా ఎనీ చేంజెస్ ఉంటాయా అని చెప్పి అడుగుతున్నారు. సో దీనికంతా నేనైతే ఆన్సర్ ఇచ్చేస్తాను. సో మన వీడియోని అయితే ఫస్ట్ మీరు నాకు హెల్ప్ చేయాల్సింది ఏంటంటే, ఇలాంటి కంటెంట్ చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరి దాకా రీచ్ అవ్వాలి అంటే ఫస్ట్ మీరు లైక్ చేయాలి, అలాగే సబ్స్క్రైబ్ చేయాలి మన ఛానల్ని ఫర్దర్ వీడియోస్ కోసం. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫైనల్ కీ షీట్ అనేది 21 మే అనేది రిలీజ్ చేస్తారా లేదా అని చెప్పి డౌట్ కదా మీకు. మ్యాథ్స్ అయితే నేను చెప్పేది ఏంటి అంటే, సో నేను దీనికైతే 100కి 90% అయితే నేను చెప్పగలను. ఎందుకంటే చాలా చేంజెస్ ఉంటాయి. లాస్ట్ ఇయర్ కూడా ఒక డేట్ చెప్పి ఇంకో డేట్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, ఇప్పుడు ఫైనల్ కీ షీట్ అనేది 21 మే అనేది మ్యాథ్స్ అయితే 90% అయితే రిలీజ్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ ఇంకొక 10% అనేది మీకు మేలోనే రిలీజ్ చేస్తారు కదా, డేట్ అనేది ఒక 2 days ఎక్స్టెండ్ అవ్వచ్చు, అంతేగాని ఇంకా 1 month అలా ఎక్స్టెండ్ అవ్వడం అయితే జరగదు. మ్యాథ్స్ రిలీజ్ చేస్తే 21 మే రిలీజ్ చేస్తారు, లేదంటే ఒక 2 days అనేది ఎక్స్టెండ్ అవుతుంది. 90% అయితే మీకు 21 మే అయితే రిలీజ్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా టెక్నికల్ సర్వర్ ఇష్యూస్ అలాంటివి ఏమైనా ఉంటే కానీ మీకు ఒక 2 days డిలే చేయడం అయితే జరుగుతుందే తప్ప 1 week డిలే చేయడం, 10 days డిలే చేయడం అయితే జరగదు. మ్యాక్స్ 1 or 2 days మాత్రమే డిలే చేయడం అయితే జరిగిద్ది. ఓకేనా, ఇదైతే చేంజ్ అనేదన్నమాట. మ్యాక్స్ 21 రిలీజ్ చేశారు 90%. ఒక 10% ఎందుకు అంటే ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ రావచ్చు, సర్వర్ ఇష్యూస్ రావచ్చు, లేకపోతే ఇంకా మీది కరెక్షన్ అనేది అవ్వకపోవచ్చు, దానివల్ల లేట్ అవుతుంది తప్ప ఇంకే ఇష్యూస్ అయితే ఏమి ఉండవు. మ్యాక్స్ 21 రిలీజ్ చేస్తారు, లేదంటే ఒక 2 days టైం అనేది పడుతుంది అంతే. ఓకేనా, అలాగే అందరు అడుగుతున్నారు ప్రిలిమినరీ కీలో వచ్చిన మార్క్సే ఫైనల్ మార్క్సా ఆర్ ఎనీ చేంజెస్ అని చెప్పి అడుగుతున్నారు. మ్యాథ్స్ అయితే మనకి ఏదైతే ప్రిలిమినరీ మార్క్స్ అయితే వచ్చినాయో మ్యాథ్స్ అయితే మనకి అవే ఫైనల్ అవుతాయి. ఎందుకంటే సో మ్యాథ్స్ ఎవరు కూడా ఏ క్వశ్చన్స్ అనేవి ఏమి మిస్టేక్ లేకపోతే మ్యాథ్స్ అనేవి మనకు ప్రిలిమినరీ కీలో వచ్చిన మార్క్సే మనకి ఫైనల్ అవ్వచ్చు. ఓకేనా, ఒకవేళ ప్రిలిమినరీ కీలో ఏమన్నా మిస్టేక్ క్వశ్చన్స్ వస్తే, ఏమైనా మిస్టేక్ క్వశ్చన్స్ కానీ లేదంటే ఆప్షన్స్ రాంగ్ అవడం కానీ అలాంటివి ఏమైనా ఉండి అబ్జెక్షన్స్ పెట్టుంటారు కాబట్టి అవి చూసి వాళ్ళు సరి చేస్తే 1 or 2 మార్క్స్ లేదా 5 marks లోపు మాత్రమే కలుస్తాయి, అంతేగాని ఇంకంతకు మించి అయితే మార్క్స్ అనేవి యాడ్ అవ్వవు. మ్యాథ్స్ అయితే ఒక 5 marks, సో 5 కూడా యాడ్ అవ్వడం కష్టమేనని అడిగితే ఒక 2 marks ప్రిలిమినరీ కీకి ఫైనల్ కీకి మ్యాథ్స్ ఒక 2 marks ఏమైనా చేంజ్ అవుతాయి. అది కూడా ఏమైనా క్వశ్చన్స్ మిస్టేక్ అయితే తప్ప, ఏమైనా క్వశ్చన్స్ కానీ ఆప్షన్స్ కానీ మిస్టేక్ అయితే తప్ప. సో మ్యాథ్స్ అయితే మీకు ప్రిలిమినరీ కీలో ఏ మార్క్స్ అయితే వచ్చాయో మ్యాథ్స్ ఫైనల్ ఆన్సర్ కీలో కూడా అవే వస్తాయి. సో ఎనీ మిస్టేక్స్ ఉంటేనే మీకు చేంజ్ అవుతాయి, ఇంకా లేకపోతే సేమ్ ప్రిలిమినరీ కీలో ఉన్న మార్క్స్ ఇంకా మీ ఫైనల్ మార్క్స్ ఇంకా ఫిక్స్ అయిపోండి. సో కాకపోతే దేవుణ్ణి కోరుకోండి, ఒక 2 or 3 క్వశ్చన్స్ అయినా యాడ్ అవ్వాలి, మిస్టేక్ ఉండాలి అని చెప్పి. నాకు తెలిసి చాలామంది వరకు అయితే ఏదో రాసాం కదా ఇంకా అవి ఎక్కడ ఎత్తుకుతామని చెప్పి క్వశ్చన్స్ అయితే సరిగ్గా చూడరు. కాకపోతే కొంతమంది ఉంటారు టాపర్స్ అనేవాళ్ళు, ఆ క్వశ్చన్స్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా లేవా అని చెప్పి వాళ్ళు అబ్జెక్షన్ అయితే పెడతారు, మిస్టేక్స్ ఉంటే అబ్జెక్షన్ పెడతారు. సో అదంతా వెరిఫై చేసిన తర్వాత ఆ క్వశ్చన్ నిజంగానే అబ్జెక్షన్ పెట్టిన క్వశ్చన్ వాళ్ళ సైడ్ నుంచి మిస్టేక్ ఉంటే కానీ మార్క్ అనేది యాడ్ చేస్తారు కంపల్సరీ. ఓకేనా, మ్యాథ్స్ అయితే ప్రిలిమినరీ కీలో వచ్చిన మార్క్సే డ్యామ్ షూర్గా ఫైనల్ మార్క్స్. ఒకవేళ యాడ్ చేస్తే మీకు 2 or 3 5 marks లోపే మీకు యాడ్ అవుతాయి తప్ప 5+ అయితే యాడ్ అవ్వడం అయితే జరగదు. 5 లోపు అయితే మీకు క్వశ్చన్స్ ఏమైనా మిస్టేక్ ఉంటేనే యాడ్ అవుతాయి, అది. ఓకేనా, సో ఇది వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫర్దర్గా అయితే ఇంకా చాలా వీడియోస్ పెడతాను. సో మీరు ఐసెట్ ఎవరైతే ప్రిపేర్
ప్రిపేర్ అవుతున్నారు. సో దయచేసి వాళ్ళందరికీ మన ఛానల్ని రిఫర్ చేయండి. సో అలాగే వాట్సాప్ ఛానల్ కూడా నేను లింక్ ఇస్తాను కింద. సో అలాగే వాట్సాప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ ఛానల్లో అడగండి, ఓకేనా. సో మీకు ఫైనల్ కీ షీట్ అయితే 90% 21st May అనేది రిలీజ్ అవ్వడం అయితే జరిగిద్ది. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా సర్వర్ ఇష్యూస్ కానీ లేకపోతే కరెక్షన్స్ కానీ అలాంటివి ఏమన్నా డిలే అయి ఉంటే కానీ ఒక 2 days మాత్రమే వాళ్ళు డిలే చేస్తారే తప్ప ఇంకా లేకపోతే 21st 100% మీకు రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ప్రిలిమినరీ కీలో వచ్చిన మార్క్సే డ్యామ్ షూర్గా ఫైనల్ అవుతాయి. ఏమన్నా మిస్టేక్ ఉంటే ఏమైనా క్వశ్చన్స్ మిస్టేక్ ఉంటే 5 మార్క్స్ లోపు యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇది వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నా క్లియర్గా. మీరు పెట్టే ప్రతి కమెంట్కి నేను రిప్లై ఖచ్చితంగా ఇస్తా. కావాలంటే మీ ప్రీవియస్ ఫ్రెండ్స్ ఎవరైనా క్యాండిడేట్స్ ఉంటే అడగండి. ఖచ్చితంగా మన సైడ్ నుంచి అమ్ములు ప్రిన్సెస్ ఛానల్ నుంచి ఖచ్చితంగా మీకు రిప్లైస్ రావడం అయితే జరుగుతుంది. జెన్యూన్ కంటెంట్ ఉంటుంది. ఏదైతే జరుగుతుందో అదే నేను చెప్తాను. నాకు ఫేక్ కంటెంట్ పెట్టడం రాదు, జెన్యూన్గా చెప్తాను. మీరు జెన్యూన్గా వింటే మంచిది, మీకే యూస్ఫుల్ అవుతుంది, ఓకేనా. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మీరు బాగా రాశారని నేను అనుకుంటున్నాను. అందరికీ మంచి మార్క్స్ వచ్చాయని నేను అనుకుంటున్నాను. సో అందరికీ ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఇంకా వీడియోస్ చేస్తాను. అలాగే 2024 ప్లేలిస్ట్ కూడా పెట్టాను. ఒకసారి ఆ ప్లేలిస్ట్ మొత్తం చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది ఐసెట్ అంటే ఏంటి అని చెప్పి. కావాలంటే మీరు పక్క ఛానల్స్కి మన ఛానల్కి అయితే డిఫరెన్స్ చూడండి. ఖచ్చితంగా మీకు జెన్యూన్ కంటెంటే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ అమ్ములు ప్రిన్సెస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ చేయండి. లైక్ చేస్తే చాలామందికి వెళ్తుంది, అప్పుడే మన ఛానల్ గ్రో అవుతుంది. అలాగే చాలామందికి కూడా యూస్ఫుల్ అవుతుంది కంటెంట్. ఇలాంటి యూస్ఫుల్ చాలామంది చెప్పరు, యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ.